హాయ్, గుడ్ ఈవినింగ్. నేనైతే ఓ పెంట్ హౌస్ కట్టించుకుంటున్నాను. అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది. ఇక్కడ వర్కర్స్ అంతా వర్క్ చేస్తున్నారు. ఇది చక్కగా టీ టైము. వర్కర్స్ అందరినీ నేను అడుగుతున్నాను, మీరంతా టీ తాగారా అని. ఇలా వర్క్ చేస్తున్న వాళ్ళకి మంచి క్వాలిటీ టీ కానీ క్వాలిటీ ఫుడ్ కానీ పెట్టి వాళ్ళ కళ్ళల్లో అదో రకమైన ఆనందాన్ని నేను చూస్తాను. అది నాకు చాలా చాలా ఇష్టము. ఇక్కడైతే సెట్టింగ్ మొత్తం రెడీ పెట్టేశాడు మా యూనుస్. నేను కూడా నా సెట్టింగ్ తోని వచ్చేసాను. పాల ప్యాకెట్లు, టీ పౌడర్ అన్ని తీసుకొని. అనంతపూర్ అంతా ఈ రోజు ఎందుకో చాలా క్లౌడీగా, చాలా చల్లగా ఉంది. సార్ అంతా చుట్టూ చూపిస్తాను చూడండి. నేనైతే పొయ్యి వెలిగించే పనిలో పడినాను. నేను ఇలా చూడండి, పుల్లలన్నీ ఏరేసి మంట పెట్టేశాను. సారీ, వెలిగించాను. నాకు పొయ్యి వెలిగించడం చాలా బాగా తెలుసండి. ఎందుకంటే నాది విలేజ్ బ్యాక్ డ్రాప్ పక్కాగా. సో నేను వెలిగించేసి ఇప్పుడు ఇలా పుల్లలన్నీ ఒక దగ్గరికి చేర్చి నేను పొయ్యి వెలిగిస్తూ ఉంటే, ఈ పుల్లలన్నీ చూస్తూ ఉంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది. మీరు కూడా వినండి. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్పా? డైలాగ్ బాగుంది కదా అనుష్కది. నేనైతే ఇక్కడ వాటర్ వేసేసాను. కొన్నే వేసాను. టీ ఉడకడానికి మాత్రమే నేను వాటర్ వేసాను. మంచి చక్కగా టీ పౌడర్ వేసేసి, ఇది లాజా లంసా టీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ నేను 2 ప్యాకెట్స్ వేసేస్తూ ఉన్నాను. 2 ప్యాకెట్స్ వేసి చక్కగా మరిగించేస్తాను. నేనైతే చక్కెర మొదట్లో వేయను. ఆఖరిన టీ అంతా అయిన తర్వాత వేసి ఒక పొంగు రానిస్తాను. అప్పుడు టీ చాలా చాలా బాగుంటుంది. ముందు నుంచే టీలో మరిగింది అనుకోండి, నాకు ఎందుకో పానకం టేస్ట్ అనిపిస్తుంది. సో నేను అలా వేసుకోను, ఇలానే వేసుకొని చేసుకుంటాను. అట్లనే వర్కర్స్ కూడా నేను అదే రీతిలో చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎలా చేసుకొని తాగుతానో అలానే వాళ్ళకు కూడా చేసి పెట్టాలని. నేను ఈరోజు మీకు టీ చేసిస్తానంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వర్కర్స్ అందరూ. సరే, మాటల్లోనే టీ కూడా పొంగు వచ్చేసింది. ఇంకాసేపు ఉడకాలంతే. కాసేపు ఉడికిన తర్వాత చక్కెర వేస్తే టీ తయారైపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ గా ఒక పెద్ద గరిటెడు చక్కెర వేసేసాను. చక్కెర వేసి చిన్నగా మంట పెట్టేసాను. ఆల్మోస్ట్ ఆల్ గా టీ అంతా అయిపోయింది. ఒక పొంగు ఇంకా రానిచ్చేసినామంటే ఇప్పుడు మంట తీసేసాను. మంట తీసేసిన తర్వాత దీన్ని చక్కగా నేను ఇప్పుడు వడగట్టేస్తాను. వడగట్టేసినామంటే ఈయన టీ తయారైపోయినట్లే. టీ బాబు టీ, ఇంక అందరూ నా దగ్గరికి వచ్చి కూర్చునేసేయండి, టీ అందరికీ ఇస్తానంటున్నాను. వాళ్ళు కూడా చక్కగా చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నారు టీ తాగడానికి. చూడండి ఎలా కూర్చున్నారో, విద్యార్థుల్లాగా చక్కగా. నేను ఉడగడుతూ ఉంటే కెమెరా దిక్కు చూసుకుంటూ వాళ్ళకు ఏదో ఆనందము, సిగ్గుపడుతున్నారు. నాకు కూడా చాలా ఫన్నీగా అనిపించింది వాళ్ళతో కలిసి అలా టీ చేయడము. అందరికీ టీ ఇస్తున్నాను. ఇదే కాదు, మీరు ఈ గ్లాసెస్ చాలా చిన్నగా ఉంటాయి, సెకండ్ టైం కూడా తాగండి అన్నాను. అందుకు వాళ్ళు ఓకే మేడం అన్నారు. టీ ఇచ్చేసిన తర్వాత టీ ఎలా ఉంది అని వాళ్ళని అడిగాను. నిజంగా వాళ్ళు టీ తాగుతూ చాలా బాగుంది. మరి నేను చేసుకున్న టీ ఒకసారి నేను కూడా టేస్ట్ చేయాలి కదా. నిజంగా ఆ కట్టెల మీద టీ చేయడం వలన ఏమో కానీ చాలా టేస్టీగా ఉందండి. అప్పుడప్పుడు మీకు సరదాగా ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీద ఏమన్నా కానీ వండుకొని తినడం అలా చేయండి, మీకు కూడా చాలా నచ్చుతాయి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వంటలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫైనల్గా మా యూనుస్ని కూడా అడిగాను బాగుందా అని. ఈయన మా మేస్త్రి లేట్గా వచ్చినాడు. ఎలా ఉంది అని అడిగాను. ఈయన కట్టెల పొయ్యి మీద మేడం ఎవరు చేస్తున్నారు అని అడిగాడు. నేనే చేస్తున్నానని చెప్పాను. ఆనందంగా తాగినారు. ఇంకొక వంటతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. అమ్మ చేతి వంట నోరు ఊరెనంట, అమ్మ చేతి వంట నోరు ఊరెనంట, అమ్మ చేతిలో గోరు ముద్దుల ఉన్న ప్రేమే మీ వంట ముచ్చట, వంట ముచ్చట.